అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. 500 రూపాయల పంట బోనస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. యూరియా బత్తాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది. పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలామంది రైతన్నలు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు పెడతా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు, నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్లు పెడతా ఉన్నారు. రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారు, 500 రూపాయలు సన్న ఓట్లకు పంట బోనస్ ఎప్పుడు ఇస్తారు, లేదా 12,000 రూపాయలు కౌలు రైతులకు పైసలు ఎప్పుడు ఇస్తారు, లేకపోతే యూరియా బత్తాలు ఎప్పుడు వస్తాయని చెప్పి రకరకాలుగా నన్ను ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిన. మరి ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పి కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, రైతు భరోసా ఈ నెల రేపటి నుండి రైతు భరోసా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. రేపు లేదా ఎల్లుండి 23వ తారీఖు లోపు 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారు 74 లక్షల మంది రైతుల అకౌంట్లలో టకీ అని చెప్పి రైతు భరోసా డబ్బులు పడేటటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి. సో మొత్తానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కంటే ముందు రేవంత్ రెడ్డి కొన్ని పథకాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు అంటే ఏంది, ఏమేం డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి, ఎన్ని డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్నారు అనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, ఈ వీడియోకు లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, చాలా మంది రైతన్నలు పంట బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. సన్న ఓట్లు పండించినటువంటి రైతన్నలు చాలా మంది పంట బోనస్ ఎప్పుడు పడుతుంది, ఆల్రెడీ బ్యాంకు డీటెయిల్స్ ఇచ్చేసినాం, ఆధార్ కార్డు ఇచ్చేసినాం, పట్టా పాస్ పుస్తకం ఇచ్చేసినాం, అయినా సరే ఇప్పటిదాకా మాకు డబ్బులు పడలేదు, పడకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి రకరకాలుగా చాలా మంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు 15% మంది రైతుల అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయిపోయినాయి, ఆల్రెడీ డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇంకా దాదాపు 85% రైతులకు పంట బోనస్కి సంబంధించినటువంటి డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సన్నవడ్లు పండించినటువంటి ప్రతి రైతుకు క్వింటానికి 500 రూపాయలకు సంబంధించినటువంటి చొప్పున ఏదైతే పంట బోనస్కి సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. అయితే పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు కాంగ్రెస్ ఏర్పడినటువంటి 2.5 సంవత్సరాలలో ఇప్పటిదాకా పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 1939.58 కోట్ల రూపాయలు ఏదైతే 500 రూపాయల పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా చేసినటువంటి ఖర్చు, ఇప్పటి చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు అన్నట్టు, అకౌంట్లో వేసిన డబ్బులు ఓవరాల్గా ఇప్పటిదాకా చూసుకుంటే 2024, తర్వాత 2025, ఇప్పుడు 2026, ఇప్పటిదాకా ఓవరాల్గా పంట బోనస్ కోసం వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఎంత, కాంగ్రెస్ ప్రభుత్వం 1939.58 కోట్ల రూపాయల ఖర్చు ఇప్పటిదాకా పంట బోనస్కి సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అకౌంట్లో డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు పంట బోనస్కి సంబంధించి ఏదైతే సన్న ఓట్లు సంబంధించినటువంటి పంట ఉందో, సన్న ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో ఆల్రెడీ వడ్లు అమ్మేసినారు, ఇప్పుడు మళ్ళీ నాట్లు వేస్తున్నారు. ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారం వస్తూ ఉంది, ఎండాకాలం సంబంధించి వరి నాట్లు పడతా ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ పాత ఓట్లు ఆల్రెడీ అమ్మేసినారు, వడ్లన్నీ వెళ్ళిపోయినాయి. వడ్లు పోయి 2-3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా ఏదైతే 500 రూపాయలకు సంబంధించినటువంటి పంట బోనస్ రాలేదు. మరి ఎప్పుడు వస్తాయి, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేస్తున్నారు, రైతు భరోసా ఇస్తలేరు, పంట బోనస్ ఇస్తలేరు, మా పరిస్థితి ఏందని చెప్పి చాలా మంది రైతులు పరేషాన్ అవుతున్నారు. నాలాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పల పెడుతున్నారు. నేనైతే ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నా, టార్చర్ పెడుతున్న ప్రభుత్వాన్ని. మా రైతన్నలకు రైతు భరోసా రావాలి, పంట బోనస్ రావాలి, కౌలు రైతులకు పైసలు రావాలి, యూరియా బత్తాలు ఇవ్వాలి, రుణమాఫీ కావాలని చెప్పి రైతుల తరపున రైతన్నల గొంతుగా లెక్క నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా, ప్రశ్నిస్తున్నా, రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నా. ఒక కారణం నేను కూడా, నాలాంటి వాళ్ళు చాలామంది, ఒక 2-3 ఛానల్ వాళ్ళు ఉన్నారు మాట్లాడే వాళ్ళు రైతు భరోసా గురించి, మిగతా వాళ్ళంతా డమ్మి. ఒక్క శాటిలైట్ ఛానల్ అన్నా రైతుల సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? మేమే కదా మాట్లాడేది, రైతుల గురించి పొద్దుగాల లేస్తే మేమే కదా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది, నిలదీసేది.
అయితే పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే సన్నవడ్లకు సంబంధించి దాదాపు 514.36 కోట్ల రూపాయల డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉన్నారు. 514 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పంట బోనస్కి సంబంధించి క్వింటాల్కు 500 రూపాయల పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సుమారు ఎంతమంది రైతులకు 2,17,000 మంది రైతులకు ఏదైతే సన్నవడ్లకు సంబంధించినటువంటి పంట బోనస్ 500 రూపాయలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అది ఈ రోజు నుండే స్టార్ట్ అయింది. దాదాపు ఈ 2,17,000 మంది రైతులకు వీళ్ళందరూ కూడా ఈ 2,17,000 మంది రైతులు సన్నవడ్లు పండించేటటువంటి రైతులు. ఈ సన్నవడ్లు పండించేటటువంటి రైతులకు ఏదైతే పంట బోనస్కి సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. ఇవి పెండింగ్ డబ్బులే. మళ్ళా గతంలో ఇప్పుడు చాలా మందికి డబ్బులు పడ్డాయి. ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి రైతులు వీళ్ళంతా సుమారు ఒక 5-6 లక్షల మంది రైతులు సన్నవడ్లు పండించేటటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో పెండింగ్లో ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు ఎవరెవరికైతే పంట బోనస్ ఆగిపోయిందో రాలేదో వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి. అయితే దాదాపు 2,17,000 మంది రైతులకు ఇప్పుడు పంట బోనస్కి సంబంధించిన డబ్బులు 500 రూపాయల చొప్పున క్వింటానికి అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి. సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం 514.36 కోట్ల రూపాయలు డబ్బులు అకౌంట్లో వేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ అకౌంట్లో వేస్తున్నారు పంట బోనస్కి సంబంధించి. సో ఇదొక క్లియర్ కట్ అంశం. అయితే ఇక పంట బోనస్ అయిపోయింది. నెక్స్ట్ రైతు భరోసా గురించి అడుగుతూ ఉన్నారు చాలా మంది. రైతు భరోసా ఏమైంది, ఎప్పుడు ఇస్తారు, అసలు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉందా లేదా, అసలు ప్రభుత్వం ఏమనుకుంటున్నారు, రైతులను ఎందుకు పట్టించుకుంటలేరు అని చెప్పి చాలా మంది రైతన్నలు ప్రభుత్వం పైన కోపం మీద ఉన్నారు. ప్రభుత్వాన్ని చాలా మంది తిడుతున్నారు. రేవంత్ రెడ్డి పైన కోపడుతూ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. రకరకాల చర్చ నడుస్తుంది పల్లెటూర్లలో, గ్రామాలలో. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ ఏం తెలుసా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో రైతు భరోసా ఇవ్వకపోతే పంట బోనస్ ఇవ్వకపోతే మన ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, జనాలు ఓటేయరు, జాడిచ్చి తంతరు, ఎమ్మెల్యేలను ఉరికిచ్చి కొడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులు కోపంగా ఉన్నారు. కాబట్టి ఆ కోపం తగ్గాలంటే, రైతులు కూల్ అవ్వాలంటే, రైతులు సలబడాలంటే వాళ్ళకి రైతు భరోసా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐ బ్యాంక్ నుండి, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి 9,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిర్రు. ఆల్రెడీ వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేసిరో ఆ రిక్వెస్ట్ని ఆర్బీఐ బ్యాంకు అప్రూవ్ చేసిర్రు. ఆర్బీఐ బ్యాంక్ దగ్గర నుండి డబ్బులు కూడా 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పడ్డాయి. ఈ 9,000 కోట్ల రూపాయలు రేపటి నుండి, అంటే ఇలా 16 సుధీర్, ఇలా 16 అంటే రేపు 17, 18, 19, 20, 21, 22, 23 లోపు, అంటే దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 రోజులలో దాదాపు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతా ఉంది. 9,000 కోట్ల రూపాయలు ఈ 7 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోతున్నారు. ఏమైనా హాలిడేస్ ఉంటే హాలిడే తీసేయండి, ఆ హాలిడే మినహాయిస్తే మిగతా రోజులలో రైతు భరోసా టెన్షన్ వారీగా 2 ఎకరాలకు ఒక పంటకు, 3 ఎకరాలకు ఒకసారి, 5 ఎకరాలకు ఒకసారి, 7 ఎకరాలకు ఒకసారి, 10 ఎకరాలకు ఒకసారి, అట్లా 9,000 కోట్ల రూపాయల డబ్బులు రైతుల అకౌంట్లో రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసిరట. సో క్లియర్గా ఇదే నెలలో రైతు భరోసా పడబోతుందనేది నొక్కి నొక్కి బలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం. సో అన్ని పేపర్లో ఇదే అంశం హైలైట్ అవుతున్నది. అన్ని ఛానల్స్లో ప్రధానంగా వస్తున్నటువంటి వార్త ఇదే. సుమారు ఎంతమంది రైతులకు రైతు భరోసా అంటే 74 లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తున్నటువంటి పరిస్థితి. రావాల్సిందేమో సుమారు 79 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి. కానీ దగ్గర దగ్గర 5 లక్షల మందికి రైతు భరోసా ఏదో కట్ చేయబోతా ఉన్నారు అనేది ఒక చర్చ. 5 లక్షల మందికి ఏదో రైతు భరోసా తీసేయబోతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. 5 నుండి 4 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరట. ఈ 4-5 లక్షల మందికి ఎందుకు రైతు భరోసా కట్ చేస్తున్నారు, కారణం ఏంటి అంటే వాళ్ళకు ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని, వాళ్ళు పంట పండిస్తలేరని, వాళ్ళ భూములన్నీ బీడున్నాయని, పడావు బడ్డి ఉన్నాయని, కొంతమంది పంట పండియడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు ఏదో కిరాణా షాపులు పెట్టుకున్నారు, లేకపోతే ఏదో బిజినెస్ పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకో పంట పైన ఆసక్తి చూపుతలేరు అని చెప్పి ఆ పంట బీడున్నాయని చెప్పి కొన్ని తీసేసారు. కొన్నేమో అసలు పంట పండిస్తలేరు, పోయినసారి పండించారు కానీ ఈసారి పండియలేదు, పండియలే కాబట్టి తీసేస్తున్నారు. కొన్ని గుట్టలు పుట్టలు రాళ్ళు ఇవన్నిటిపైన పట్టా పాస్ పుస్తకాలు ఉంటే అవి కూడా రిజెక్ట్ చేశారు. అవి రిజెక్ట్ చేసి సుమారు ఒక 4-5 లక్షల మంది సంబంధించినటువంటి రైతు భరోసాని కొట్టేసేటటువంటి కార్యక్రమం చేసిందట ప్రభుత్వం. శాటిలైట్ సర్వే చేస్తే పంట పండినటువంటి భూములన్నీ కూడా కంప్లీట్గా కొట్టేసే కార్యక్రమం చేసిరట. సుమారు 1,58,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. కానీ ఇప్పుడు
1,48,00,000కు మాత్రమే రైతు భరోసా ఇస్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే దాదాపు 10 లక్షల ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నుండి రిజెక్ట్ చేసిరు అనేది ఒక చర్చ. రీజన్ ఏంది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది ఓపెన్ ఫ్యాక్ట్, గుట్టలకు పుట్టలకు పెట్రోల్ బంకులకు ఫంక్షన్ హాల్లకు తర్వాత కొండలకు అన్నిటికీ రాళ్లకు కంచెలకు అన్నిటికీ రైతు భరోసా వచ్చినాయి, వెంచర్లకు కూడా వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నిటికీ ఇయ్యం, పంట పండించేటటువంటి భూములకే ఇస్తామనేటటువంటి ఒక కొత్త రూల్ పట్టుకొచ్చినారు. అందుకు రైతు భరోసా కొత్తగా తెరపైకి పట్టుకొచ్చినారు. కాబట్టి కేవలం పచ్చగా ఉండేటటువంటి భూములు, పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఇంకో అంశం ఏంటంటే చాలా మంది రైతులను అడుగుతూ ఉన్నారు, మాకు పంట బోనస్ ఎందుకు ఆగిపోయింది, పంట బోనస్ ఆగిపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి రైతన్నలు అడుగుతున్నటువంటి మాట. నేను కూడా కనుక్కునేటటువంటి కార్యక్రమం చేసిన. 500 రూపాయల పంట బోనస్ ఎందుకు ఆగిందని చెప్పి. పంట బోనస్ ఆగడానికి గల కారణం ఏందట అంటే, ఒకటి గవర్నమెంట్ మిల్లులో మీరు అమ్మకపోవడం మైనస్. కొంతమంది ప్రైవేట్ మిల్లుల్లో కూడా అమ్ముతున్నారు వడ్లు. అంటే ప్రైవేట్ మిల్లులో అమ్మడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది, అయినా సరే ఏదో పైసలు ఎక్కువతోనే ఇంకోటి అమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ మిల్లులోనే అమ్మాలి, గవర్నమెంట్ వాళ్ళే కొనాలి, అప్పుడే మీ అకౌంట్లు లింక్ అవుతాయి. ఇంకోటి, మీ పట్టా పాస్ పుస్తకానికి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. మీ పట్టా పాస్ పుస్తకానికి బ్యాంక్ అకౌంటు తర్వాత మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అకౌంట్ కనుక లింక్ అయి లేకపోతే రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ పట్టా పాస్ పుస్తకం ఏ అకౌంట్కి పైసలు పడాలి పోనీ, ఇప్పుడు మీ పాస్బుక్ ఏదైనా ఒక అకౌంట్ లింక్ అయి ఉంటే ఆ అకౌంట్కి పైసలు పడతాయి. పిలిచి అయితే క్యాష్ చెక్ ఇయ్యరు కదా, అకౌంట్ లింక్ ఉంటుంది కదా. లింకు లేనటువంటి వాటికి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి వాటికి రిజెక్ట్ చేసిరు. ఆ రిజెక్ట్ చేసినటువంటి పేమెంట్స్ కూడా ఇప్పుడు పడుతున్నాయి. పోయినసారి సన్న వడ్లకు ఎవరెవరికైతే పైసలు రాలేదో వాళ్ళకు కూడా ఇప్పుడు డబ్బులు పడతా ఉన్నాయి. అంటే పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో ఓట్లు రావాలన్నా సీట్లు రావాలన్నా ఎట్టి పరిస్థితులలో ఇవి చేయాల్సిందే. ఎందుకంటే రైతులు గరం మీదుర్రు, కోపం మీదుర్రు. ఎమ్మెల్యేలు కనుక నియోజకవర్గాలలో పోయి తమాషా చేసిరనుకో రైతులు కొడతారు. అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. కాబట్టి రైతన్నలందరూ కూడా ప్రభుత్వం పైన కోపం ఉండేది గ్రహించారు. ప్రభుత్వం గ్రహించి ఫస్ట్ పంట బోనస్ 3 అంశాలు. ఇప్పుడు ఒకటేమో సుమారు 514 కోట్ల రూపాయలు బోనస్, 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ ఏది సన్నవడ్లకు. తర్వాత 74 లక్షల మంది రైతులకు రైతు భరోసా, ఇంత సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి. తర్వాత ఏదైతే ఇది తర్వాత అదేంది యూరియా బత్తాలకు సంబంధించినటువంటి ఇష్యూ లేకుండా యూరియా బత్తాలు ఈ మంత్లో క్లియర్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకు ఇదే మంత్లో క్లియర్ చేస్తున్నారు తెలుసా? ఎంపీటీసీ జెడ్పీడీసీ ఎన్నిక. ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ ఎన్నిక. ఈ ఎన్నికలలో గనక రేవంత్ రెడ్డికి అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుండి రేవంత్ రెడ్డిని దించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి చాలా టాస్కులు ఇచ్చుకుంటూ వచ్చి ఆ టాస్కులన్నీ ఫెయిల్ అయ్యిండు. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా ఒక టాస్క్. ఇంకోటి రేవంత్ అన్న సర్వే చేయించిందట. ఏది సర్వే చేపిస్తే ఈ సర్వేలో 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో రేవంత్ అన్న సర్వే చేపిస్తే రేవంత్ అన్నకు ఒక నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ నెగిటివ్ రిపోర్ట్ ఏంటంటే, సార్ చాలామంది బాగానే ఉన్నారు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, ఘోరంగా తిడుతున్నారు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రైతుల వ్యతిరేకత ఒడగొట్టుకోవాలంటే రైతులు చాలామంది అడిగేటటువంటి మాట రైతు భరోసా 6,000 రూపాయలు, పంట బోనస్ 500 రూపాయలు, కౌలు రైతులకు 12,000 రూపాయలు. కానీ కౌలు రైతులు కొంత తక్కువ అడుగుతారు కౌలు రైతులు. కాబట్టి కౌలు రైతులను మేనేజ్ చేయాలంటే 500 రూపాయలు పంట బోనస్, రైతు భరోసా ఇవ్వాలి. తర్వాత చాలామంది రైతులు మాకు రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి మాట కూడా చెప్పిరట. మీరు చూడు, రాసి పెట్టుకోరు, నేను చెప్తున్నా కదా, రుణమాఫీ అనేటటువంటి మాట ఇప్పుడు తీయరుగా. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో తీయరు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక మొత్తమే తీయరు. ఎందుకంటే ఇప్పటి ఎలక్షన్స్ లేవు కదా. మళ్ళీ రుణమాఫీ ఎప్పుడు తీస్తారు తెలుసా? ఎగ్జాక్ట్లీ 2028లో డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు 2028 జనవరిలో స్టార్ట్ చేస్తాడు రేవంత్ అన్న. జనవరి నుండి స్టార్ట్ చేస్తాడు రుణమాఫీ, మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామని ఈ పాట పాడతాడు. మళ్ళా అధికారంలోకి రావడానికి ఈసారి 6,000 రూపాయలు మాత్రమే రైతు భరోసా ఇచ్చినాం, మేము అధికారంలోకి వచ్చుడుతాడు రెండోసారి ఖచ్చితంగా 7,500 ఇస్తాం, 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చి తీరుతాం అని చెప్పి మళ్ళీ గదే డైలాగ్ కొడతాడు.
మీరు రాసి పెట్టుకోరు, ఇవే జరుగుతాయి. సో ఓవరాల్గా మాత్రం పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడానికి రెడీ అవుతున్నారు. ఆ కారణం 100% మేము ప్రభుత్వాన్ని ముప్పతిప్పల పెట్టినాం. మా రైతన్నులు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. నేను మొర్రో గంటలు ఒర్రిన మొత్తుకున్నా, మామూలు ఒర్రుడు కాదుగా. ప్రభుత్వాన్ని ముప్పతిప్పల పెట్టి ప్రభుత్వాన్ని 3 సార్లు నీళ్ళు ఆపించినాం. మేము రకరకాలుగా ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వం పైన కోప్పడడం, రైతుల తరపున ప్రభుత్వాన్ని రకరకాలుగా ప్రశ్నించడం, ఇవన్నీ మేమే చేసినాం. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ రావడంలో మన పాత్ర కూడా ఉంది. మన అందరి పాత్ర, నా పాత్ర కాదు, మా రైతన్నల పాత్ర, నా పాత్ర. ఎందుకంటే మా రైతన్నలే ఫోన్లు చేసి మరి మీరు మాట్లాడాలి, బలంగా మాట్లాడతారు, మీరు ఖచ్చితంగా మాట్లాడండి అన్నారు. కాబట్టే వాళ్ళకి సంబంధించిన అంశంలో నేను మాట్లాడిన, వాళ్ళ తరపున నేను మాట్లాడిన. కాబట్టి మొత్తానికైతే రైతు భరోసా పంట బోనస్ అకౌంట్లో పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.